స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ చూడండి. మాయిశ్చర్తో ఎంతో టేస్టీగా ఉంటుంది. బండి మీద దొరికే ఫ్రైడ్ రైస్ లాగానే ఉంటుంది. సేమ్ అలానే టేస్ట్, అలానే ఫ్లేవరు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక ఐరన్ కడాయి పెట్టుకోండి. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అల్లం ముక్కలు ఒక 2 స్పూన్లు, వెల్లుల్లి ముక్కలు 1 స్పూను, పచ్చిమిర్చి ముక్కలు 1 స్పూను వేసి బాగా ఫ్రై చేయండి. దీనికి కొంచెం 2 స్పూన్ల క్యాబేజ్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు కొన్ని కావాలి. ముందుగా క్యారెట్ హార్డ్ ఉంటుంది కదా, మనము ముందుగా కొంచెం ఫ్రై చేసుకుందాము క్యారెట్ను. నెక్స్ట్ క్యాబేజ్ వేసుకోండి, ఒక పావు కప్పు. బాగా ఫ్రై చేయండి, కొంచెము కలర్ మారి మెత్తబడే వరకు. నెక్స్ట్ మనము ఒక సాస్ రెడీ చేసుకుందాము. సోయా సాస్ 1 స్పూను, వెనిగర్ 1/2 స్పూను, కొంచెం వాటర్ వేసి 2 స్పూన్లు డైల్యూట్ చేసుకోండి. ఇది బాగా ఫ్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. అంత టేస్టీగా ఉంటుంది. బయట దొరికేలాగానే. కొంచెం అజినోమోటో 1 స్పూన్ వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సేమ్ అలానే క్యాప్సికమ్ 2 స్పూన్లు వేసుకోండి. ఫ్రై చేసుకోండి. జస్ట్ 1 స్పూన్నర మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఇది మెయిన్ ఫ్లేవర్ ఇచ్చేది. సోయా సాస్, మిరియాల పౌడర్, అజినోమోటో 3 కంపల్సరీ. 1/2 స్పూను కారము, ఎండు కారం పొడి వేసుకొని బాగా ఫ్రై చేయండి, పచ్చి వాసన స్మెల్ పోయే వరకు. ఇది సాస్ కొన్ని వాటర్ వేసుకొని మనం వేసాం కదా, అది కొంచెము వేసి అలా కలపండి. ఇదే మనకు టేస్ట్ ఇచ్చేది ఈ సాసు. పుల్లగా కొంచెం ఆ ఫ్లేవర్తో. కొంచెం తడి ఉండాలి, మరీ డ్రై అవ్వద్దు. డ్రై అవుతే అది టేస్ట్ ఉండదు. 3 కప్పులు అండి రైసు, మీడియం సైజు 3 కప్పులు రైసు. పొడిగా వండినది చల్లారబెట్టుకోండి. వండుతానే కొంచెం పలుగ్గా వండుకోండి, లేదంటే మిగిలిన రైస్ కూడా చేసుకోవచ్చు. నేను వేడి రైసు వండినది కొంచెము పలుకులుగా ఉన్నది వేస్తున్నాను. సాల్ట్ వేసుకోండి, చల్లార్చి వేసుకోవాలి, అప్పుడే అది టేస్టు. మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో. బాగా కలుపుకోండి. ఇది టాస్ చేయాలి మనము. కొంచెం ధనియా పౌడరు, 1 స్పూను ధనియా పౌడర్ వేసుకోండి. మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి వేయడం లేదు, ముక్కలు వేసాము. అల్లం వెల్లుల్లి వేస్తే టేస్ట్ ఉండదు అది. కొత్తిమీర, గరం మసాలా 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోండి. కంపల్సరీ గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడరు, ఇవన్నీ వేసుకోవాలి. అప్పుడే అది టేస్ట్ ఇచ్చేది. బాగా కలుపుకోండి. ఇది టాస్ చేయాలి, వాళ్ళు బయట టాస్ చేస్తారు. అలా చేస్తే విరగకుండా రైస్ బాగుంటుంది. కొంచెం మాయిశ్చర్గా ఉండాలి, డ్రైగా ఉండకూడదు. మనకు తినేటప్పుడు మాయిశ్చర్గా టేస్ట్గా ఆయిల్ తగులుతూ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడతారు ఈ రైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా గరం మసాలా వేసుకొని
బాగా కలుపుకోండి. చూడండి కలరు ఎలా వచ్చిందో. ఐరన్ ప్యాన్లో అయితేనే బాగుంటుంది టేస్ట్. నార్మల్ ప్యాన్లో అంత రాదు టేస్ట్. ఇది ఐరన్ ఉంటే ఐరన్ ప్యానే తీసుకోండి. వాళ్ళు కూడా బయట ఫ్రైడ్ రైస్లు కానీ వెజ్ రైస్లు ఎగ్ రైస్లు అన్నీ ఇలానే చేస్తారు. ఇలాంటి కడాయిలలో చేస్తేనే అది టేస్ట్. కలర్ మారి లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది కలరు వైట్ ఉండకూడదు, రెడ్ ఉండకూడదు. అలా టాస్ చేయండి. చేస్తే అంతా కలుస్తుంది, మనకు విరగకుండా అన్నము. ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూడండి కలరు తింటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మీకు ముందు వస్తాయి. చూడండి కలరు ఎలా ఉందో, టెక్స్చరు. ఈవినింగ్ కానీ మనము చేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఆ రైస్ ఉంటే చూడండి ఎలా ఉందో, సేమ్ అలానే బయట దొరికే ఫ్రైడ్ రైస్ లాగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.